సింగరేణి కార్మికులకు ఈసారి దసరా పండుగ 10 రోజుల ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. సర్కారు కార్మికులకు పండుగ ముందే వాళ్ళకు దసరా అడ్వాన్సులు లాభాల వాటలు ఇచ్చింది. దీంతోటి పండుగ ముందుగానే వచ్చినట్టు అయ్యింది. సింగరేణి కార్మికులకు లాభాల వాట ప్రకటించింది సర్కారు. దీంతోటి ప్రతి కార్మికులకు 1,00,000 నుంచి 2 లక్షల దాకా ఖాతాల పైసలు పడబోతున్నాయి. 790 కోట్ల రూపాయలను లాభాల వాటగా పంపించిండ్రు. అయితే దీని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్మిక సంఘాలోళ్ళు మండిపడుతుర్రు. సింగరేణి బొగ్గుగని కార్మికుల ముఖానికి మసి ఊసింది కాంగ్రెస్ సర్కారని గరమైతుండ్రు సింగరేణి కార్మికులు. కొండంత రాగం తీసి గోరంత పాట వాడిందని బగ్గుమంటుర్రు. కార్మికులకు ఇవ్వవలసిన లాభాల వాట 1,550 కోట్లయితే 790 కోట్లే ఇచ్చిండ్రని దుమ్మెత్తి పోస్తుండ్రు. కార్మికుల కష్టంతో కంపెనీకి అదనంగా 4,700 కోట్లు వస్తాయి. కార్మికులకు 50% కోత వెట్టి లాభాల వాట ప్రకటించిన సర్కార్ అని తిట్టి పోస్తుండ్రు. ప్రతి తాప లాభాల వాట పెంచుకుంటిస్తే ఈ తాప మాత్రం లాభాల వాట సగం కోత వెట్టి ఇచ్చిండ్రని అంటున్నారు. నిరుడు మేము ఉన్నప్పుడు 2,222 కోట్ల లాభాలు వస్తే కార్మికులకు 710 కోట్లు వాటా ఇచ్చినాం. ఈ ఏడాది 4,701 కోట్లు వస్తే 790 కోట్లే ఇస్తారా? ఇది ముమ్మాటికి వాళ్ళ నోట్లే మట్టి కొట్టినట్టే అని దుమ్మెత్తి పోస్తుండు బాల్కసుమన్ అన్న. వరుసగా వానలు దంచి కొట్టినా సరే గాని సగం దడిచి సగం మారిన కట్టెలతోని వంట చేసుకుంది నాయముంది. ఏ ఊకో అమ్మ మస్తు మాట్లాడతావు. కట్టెల పొయ్యి మీద షాయి పెట్టేసరికి కళ్ళు మండి పొగ పానం కింద మీద అవుతుంది, ఆగమవుతాం. మంచిగా గ్యాస్ పొయ్యి మీద వండుకునేటందుకు ఏం బాధ అవుతుంది అంటారేమో. ఇగో ఇసొంటి చూస్తే సిలిండర్లు వాడుతందుకు కూడా గుండెలు గుటగుటమంటాయి. గిలాసులు సాయెచ్చబెట్టుడు కానుంచి గిన్నెల కొద్ది అన్నం కూర అన్ని వండుడు దాకా గ్యాస్ పొయ్యిల మీదనే చేస్తుంటిమి. పండుగలకు, పబ్బాలకు, సావులకు, బతుకులకు కూడా ఈ గ్యాస్ పొయ్యిలనే వాడేవరకలా గ్యాస్ తోనే కాదు నీళ్ళతోని వంటలు ఎట్లా ఉండాలో కూడా నేర్చుకోవాలేమో అనిపిస్తున్నది. అగో అట్లెందుకనంటే ఇగో సిలిండర్లకెళ్ళి మిషన్ భగీరథ నల్ల తీరి నీళ్ళు వస్తుంటే ఏం చేయాలి మరి? వికారాబాద్ జిల్లా మోత్కూరులుండే అన్నోళ్ళు HP సిలిండర్ వాడతారట. ఇక వాళ్ళ ఇంటి పొద్దుగాలేసి వంటలు వండి పోరగాలను బడికి పంపాలి కదా అని సాయి పెడదామని చూస్తే పొయ్యి అయిపోయిందట. అరే గదేంది పొయ్యి నేలనే కదా సిలిండర్ తెచ్చింది కొత్తది, ఎప్పుడైనా 60 రోజులు వస్తుంది, అప్పుడే 40 రోజులకే అయిపోయిందా అని వాళ్ళ ఇంటానే పిలిచి గ్యాస్ అయిపోయిందా ఇంకోటి తీసుకురాపో అనే వరకలా సిలిండర్ తీస్తుంటే ఇట్లా నీళ్ళ సప్పుడు వచ్చింది. అలా సిలిండర్లో నీళ్ళ సప్పుడు వస్తుంది అని అటు ఇటు ఊపితే ఎండిపోయిన బుడంకాయల నీళ్ళు పోసి ఊపినట్టు జల సప్పుడు వచ్చే వరకలా సిలిండర్ పిన్నొత్తి చూస్తే నీళ్లు కారుతున్నాయట మంచిగా. ఓర్ మీ దుంపల దగ్గర సిలిండర్లలో కూడా కల్తీ అయి నీళ్లు నింపిస్తే ఎట్లా? మాకు ఇంట్లో నీళ్లు లేకనా, మాకు నల్ల నీళ్ళు రాకనా అని అన్న గోసెల్ల పోసుకుంటే గ్యాస్ సిలిండర్ చేయించడానికి బండి మీద బయలుదేరిండి అటు ఇట్లా. ఏం సౌండ్ అది? వాటర్ సౌండ్. మరి ఇంకేముంటుంది? వాటర్ కాకపోతే ఇంకేముంటుంది? ఇప్పుడు ఎన్ని రోజులే నువ్వు తెచ్చుకునేది? నేను తెచ్చుకో 15 రోజుల ముందు అయిపోయింది మనకు. 15-20 రోజుల ముందు అయింది. అంటే ఎప్పుడు ఎంత వస్తుండే? ఎప్పుడు ఇంచుమించు 2 months వస్తుంది. 2 months వస్తుంది. ఈసారి మనకు 20 రోజుల ముందు అయిపోయింది. 20 రోజుల ముందు అయిపోయింది అంటే 40 రోజులు వచ్చింది. అంటే అది ఏ కంపెనీ? HP. ఓకే, HP. జనరల్గా ఏమనుకుంటున్నా ఇది ఇట్లాగా వాటర్ రాకూడదు కదా అంటే మీరు లాస్ అవుతారు అన్నట్టు. లాస్ కదా, మనం కస్టమర్ అయితే లాస్ అవుతారు కదా. అంటే అందరికీ జరుగుతుందా, నీకు ఒక్కరికి జరిగిందా? నాకైతే మనకు తెలియదు, మనకైతే వచ్చింది, మనకు తెలుస్తున్నది. ఎప్పుడు రాలేకుండా కానీ ఈసారి వచ్చింది అది. అదే ఇప్పుడు ఏడికి తీసుకుపోతున్నావు మరి? ఆడికి తీసుకపోయి ఇంకోటి తీసుకురావాలి కదా, కొత్తది వాడుకోవాలి కదా మనం. ఓకే రైట్. రామచంద్ర, ఇన్ని దినాలు వంటకు వాడే బియ్యము, పప్పులు, ఉప్పులే కల్తీలు అవుతున్నాయి అనుకుంటే ఇప్పుడు ఆ వండే సిలిండర్ కూడా కల్తీ అయ్యే కథ ఉందిగా. తీసుకునే పైసలు కరెక్ట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా నియత్తోని నిండా నింపేతందుకు ఏం రోగం వాళ్ళకు అని అనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అరుచుకుంటారు గట్టిగానే. రేట్లు పెంచుకుంటా ఓటు తెలుసు కానీ క్వాలిటీ పెంచే ముచ్చట పట్టించుకోరా? అడిగితే వానకాలం కాబట్టి నీళ్లు పోయినాయి కావచ్చు అని రొటీన్ జవాబు చెప్పి టాటా అంటారు. ఇటుకూడి పైసలు పెట్టుకున్న కామన్ పబ్లికే కదా లాస్ అయ్యేది అనుకుంటా ఇంకొందరు గులగ పట్టిదిగా. ఎందుకైనా మంచిది మీ ఇంట్లో సిలిండర్ కూడా జల్దీ అయిపోయి ఊపితే సప్పుడు వస్తే గ్యాస్ ఏజెన్సీలను గట్టిగానే అడుగురు. ఏమంటున్నావు?